తర్వాత సిండ్రెల్లాను యువరాజు సంతోషంగా జీవించారు. వావ్, అద్భుతం అప్పు. ప్రపంచంలోనే చదవగల ఏనుగు నువ్వేనని నాకు అనిపిస్తోంది. అది మాత్రమే చేస్తున్నాడా ఏంటి? అలాగే మనసును కూడా చదువుతున్నాడు, ఎగురుతున్నాడు, ఇంకా చాలా చేస్తున్నాడు. వాళ్ళు సంతోషంగా జీవించారని చెప్పినాను. ఏదో ఒకటి సర్లేదని నాకు అనిపిస్తోంది. సిండ్రెల్లాకి సమస్య? అవును, వాళ్ళు బాధగా ఉన్నారు. నాకు బాగా గుర్తుంది. ఆ గాజు డబ్బుని ఇక్కడే వదిలేసి వెళ్ళాను. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేనేం చేయాలి? సిండ్రెల్లా అద్దం చెప్పులు కనబడకుండా పోయాయా? అది చాలా ముఖ్యమైనది. ఇది మంచి వార్త కాదు. మనం వెళ్లి సిండ్రెల్లాకి సహాయం చేద్దామా? ఒక్క నిమిషం. అయితే ఈ బుక్కులోకి వెళదామంటున్నావా? నేను వెళ్ళగలను, అలాగే అనుకుంటున్నా. ఇలాంటి నమ్మకం లేని మాటల్ని నేను నమ్మను. నువ్వు దీన్ని చేయగలవని నాకు తెలుసప్పు. నువ్వు ఏకాగ్రత వహించు, నీ వల్ల అవుతుంది. ఎక్కువగా గ్రహించాలి. సాధించావప్పు. సిండ్రెల్లా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇంతకీ మీరందరూ ఎవరు? నేనే అప్పు, ఒక యోగి ఏనుగు. తను నీనా, ఇది టైగర్. మీరు భయపడద్దు. నేను భయపడ్డవా? నాకు దేవతలు తెలుసు. వాళ్ళు నా కోసం పంకిన్న రథంగా మార్చారు. చాలా మంచి విషయం. మీ అద్దం చెప్పులు కనిపించట్లేదని మాకు తెలుసు. అది ఇక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలుసా అప్పు? అది ఎక్కడుంది నాకు తెలియలేదే. అంటే దీన్ని మనం తెలుసుకోవడానికి కొన్ని క్లూస్ కావాలి. టైగర్, నీ ముక్కును ఉపయోగించు. బాగా వాసన పీల్చి చూడు. నువ్వు చెప్పినట్టే నేను నా ముక్కును ఉపయోగిస్తాను. హో, ఇదేంటిది? నేను దీని వాసన పసిగట్టాను. ఇది గ్లిటర్స్. అందుకే నా ముక్కును గోక్కున్నట్టుంది. మీరు గ్లిటర్ డ్రెస్ వేసుకుంటారా సిండ్రెల్లా? కొన్ని డ్రెస్సెస్ లో గ్లిటర్ ఉంది, కానీ వాటిని వేసుకొని చాలా రోజులైంది. అప్పుడు ఆ అద్దం చెప్పుల్ని తీసిన వాళ్ళు ఎవరో దీన్ని ఉపయోగించుంటారు. మరి అదెవరై ఉంటారు? బట్టలు తయారు చేసే వాళ్ళు ఉండొచ్చు. ఒక కళాకారుడు అయ్యుండొచ్చు. లేదు, అందంగా ఉండాలని కోరుకునే ఎవరో ఒకరు. నాకు కూడా ఈ గ్లిటరింగ్ కలర్స్ అంటే ఇష్టం. ఇలా జరిగే అవకాశం ఉంది. ఇంకో చాలా విషయాల్ని కనిపెట్టాలి. ఇది ఏంటి? ఇదొక పింక్ రిబన్, కానీ ఇది నాది కాదు. ఇంకో క్లూ కూడా దొరికింది. అంటే దీన్ని తీసింది ఖచ్చితంగా ఒక అమ్మాయి అయి ఉంటుంది. అబ్బాయిలు ఎందుకై ఉండకూడదు? నాకు కూడా పింక్ అంటే ఇష్టం. మంచి విషయమే, కానీ పింక్ గర్ల్స్ మాత్రమే వేసుకుంటారు. అలాగా? అలాగైతే గ్లిట్టర్ ని, పింక్ కలర్ ని ఆశపడే ఒక అమ్మాయే దీన్ని చేస్తుండాలి. చాలా మంది ఆడవాళ్ళకి ఇదంటే ఇష్టం, కానీ కోట చుట్టూ చాలా బందోబస్తుంది. అవన్నీ దాటుకుని లోపలికి ఎలా రాగలరు? అది సాధ్యమే కాదు. దాన్నే మనం కనిపెట్టాలి. మనం వెతికి చూద్దాం. నేను వాసన పసిగడతాను. ఇక్కడ పువ్వుల వాసన వస్తోంది. ఒక పెద్ద తోట వాసన. లోపల నుంచే కదా? ఆగు, నాకు ఆ వాసన వస్తుంది. చాలా సువాసనగా ఉంది. ఇది నా పర్ఫ్యూమే, కానీ అది చాలా ఎక్కువగా వస్తుంది. అవును అవును, చాలా ఎక్కువగా వస్తోంది. ఇది నాకు ఒక రకంగా మత్తు నేర్పరుస్తోంది. ఇంత ఎక్కువగా ఎవరు యూజ్ చేయరు. ఒకవేళ వాళ్ళకి దీన్ని ఎంత యూజ్ చేయాలో తెలియకపోవచ్చు. ఇంతకు ముందు వాళ్ళ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తుండరు, అందుకే ఇంత ఎక్కువగా వేసుకున్నారేమో. గ్లిట్టర్, పింక్ రిబ్బన్, మంచి సువాసన వస్తువు. మీకేదైనా అనిపిస్తోందా? ఇప్పుడే నాకు అర్థం అవుతోంది. తానే చేసుంటుందని అనుకున్నాను. గ్లిటర్, పింక్ రిబ్బన్స్, పర్ఫ్యూమ్. అప్పు, టైగర్, నీనా, తనింకెవరో కాదు, ఈ కోట యువరాణి. మీకు శుభాకాంక్షలు సండ్రలాలేసి. నీకివి బాగా నచ్చాయని అర్థమైంది, కానీ తీసుకునే ముందు నా దగ్గర ఒక మాట అడిగుండొచ్చు కదా. ఎందుకిలా చేశావు? నన్ను క్షమించండి, నేను మెల్ల అందంగా తయారవుదామనుకున్నాను. నువ్వు అందంగా అవ్వచ్చు. దానికి ముందు సిండ్రెల్లా అద్దం చెప్పులు నువ్వు తనకి ఇవ్వాలి, సరేనా? సరే, ఇస్తాను. ఇప్పుడే నేను అందరికీ అద్దాల చెప్పులు తీసుకొస్తాను. నేను
కానీ వీటిని వేసుకుని ఎలా నడవగలము? నేను నమ్మలేనులే ఒకటై మేము దేనైనా దాటుతాం లోయ